హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ రెడీ అయినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ పర్సెంటేజెస్ సెషన్. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా 2 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క 2 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా 2 పార్ట్స్ చూడండి. ఆ యొక్క 2 పార్ట్స్ యొక్క డేటా అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ కార్డ్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ దాంతో పాటు ఈ రోజు ఈ యొక్క వీడియోలోనే మీకు మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్సెంటేజెస్ యొక్క డేటా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చివర్లో మనం ఆ యొక్క డేటాను కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్. The price of a laptop in the shop is decreased by 35%, as a result of which the sales increased by 20%. What is the effect on the total revenue of the shop from the sale of laptops? ఓకే. ఒక దుకాణంలో ల్యాప్‌టాప్‌ల ధర ఏమైందంట 35% తగ్గిందంట. దానివల్ల అమ్మకాలు ఎంత పెరిగినాయంట 20% పెరిగినాయంట. అయితే అమ్మకం వల్ల దానిపై ఎంత ప్రభావం పడ్డది? ఓకే. సో ఫస్ట్ ల్యాప్‌టాప్ ధర ఎంత అనుకుందాం? 100% అనుకుందాం. ఓకే. ఎందుకంటే మనం చేసింది పర్సెంటేజెస్ కాబట్టి. ఎంత తగ్గింది? 35% తగ్గింది. అంటే ప్రెజెంట్ 65. ఎందుకంటే 65 ప్లస్ 35 ఎంత? 65 ప్లస్ 35 100 కాబట్టి 30% తగ్గిందంటే ప్రెజెంట్ 65 ఉంది. సో క్యాన్సెల్ అయిపోద్దా? యెస్. 5 20ల 5 13ల. ఓకే. సో ఇది ల్యాప్‌టాప్ రేటు. ఫస్ట్ 20% ఉంది. ఫస్ట్ 20 ఉంటే ఇప్పుడు 13 ఉంది. ఎందుకంటే ల్యాప్‌టాప్ రేట్ ఇవ్వలేదు. కాబట్టి మనం పర్సెంటేజ్ నుంచి ఒక వాల్యూని తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమైందంటే అమ్మకాలు 20% పెరిగినాయంట. ఓకే. గతంలో మనకు అమ్మకాలు అంటే సేల్స్. సేల్స్ ఎట్లా ఉండే? ఓల్డ్ టైమ్‌లో మనకు 100 ఉంటే ఇప్పుడేమైందంట 20% పెరిగింది. అంటే 120. ఓకే. 120. సో దీన్ని కూడా తీసుకుంటే మనకి ఎందులో పోతుంది? 5ల 6ల 25ల 26ల. ఓకే. సో ల్యాప్‌టాప్‌లు అమ్మడం ద్వారా మనకు ఎంత ఆదాయంపై ప్రభావం పడుతుంది. సో 25ల 100 13 6ల 78. ఓకే. సో ఇది మనకు 100 అయినప్పుడు ఇది 78 ఏమైంది? డిఫరెన్స్ పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చింది. ఓకే. 78 100 మైనస్ 78/100 ఇంటూ 100. ఎందుకంటే పర్సెంటేజ్ ఇచ్చిండు కదా ఆప్షన్స్‌లో. సో ఇది పోతది. 100 నుంచి 78 పోతే 22. సో 22 అది నెగెటివ్ కాబట్టి 22% డిక్రీజ్ అయింది. సో మనోడు ఏం చేసిండు 35% ల్యాప్‌టాప్ ధర తగ్గించడం వల్ల 20% మాత్రమే పెరిగింది. దానివల్ల ఏమైంది 22% మనకు నష్టం రావడం జరిగింది. ఓకే. ఇది మనకు 19/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్. Mridul's working hours per day increased by 25% and his hourly wages increased by 20%. By how much percent did his daily earnings increase? ఓకే. సో గతంలో మనకు 100% చేసేది ఇప్పుడు 120% అయింది. పని గంటలు 100 అయితే ఇప్పుడు 120 అయింది. దాన్ని బట్టి చేయమంటున్నాం. సో గతంలో 100 ఉండేది. ఇప్పుడు ఏమైంది అది 125 అయింది. 4ల 5. 25 4 25 5ల. ఓకే. నెక్స్ట్ పని గంట వేతనాలు అంటే అమౌంట్ కూడా ఏమైంది గతంలో 100 ఉండేది. ఇప్పుడు 120 అయింది. సో 5ల 6ల. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే 4 5లు 20, 5 6ల 30 అంటే మనకు వేరియేషన్ కనిపిస్తుంది. ఎంత శాతం పెరిగింది. సో 30 నుంచి 20 తీసేస్తే 30 - 20 బేసిక్ ఎంత 20 ఇంటూ 100. 100 క్యాన్సిలేషన్ ఓకే 100. సో 30 నుంచి 20 పోతే 10/20 ఇంటూ 100. సో 20లో 10 ఎంత 50% కదా. సో ఎంత మనకు 50%. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో అతని యొక్క రోజుకు 10 గంటలు పావులంతు పెరిగినాయి. అండ్ 20% ఆదాయం కూడా పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్‌గా లాభం ఏమైతుంది? 25 రెండ్ల ఏమవుతుంది? 50. ఇట్లా కాదు సార్ నా దగ్గర ఇంకో ఫార్ములా ఉంది. దాన్ని బట్టి చేద్దాం. ఓకే. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ మనం క్లాస్ రూమ్‌లో డిస్కస్ చేస్తుంది. ఏంది? x + y + xy/100. ఎప్పుడైనా క్వెషన్‌లో మనకు 2 పర్సెంటేజ్‌లు కనిపిస్తే మనం ఉపయోగించినటువంటి ఫార్ములా ఇది. సో దీంట్లో ఏసి చూద్దాం. సో ఒకటెంత 25. రెండోది కూడా పాజిటివ్ కాబట్టి 20 ప్లస్ 25 ఇంటూ 20/100
25 20 ఎంత 45. 25 రెండులో ఎంత 50. పక్కన ఉన్న 0 500/100. సో 45. ఇది క్యాన్సిల్ అయిపోతుంది 5. సో 45 + 5 దట్ ఈక్వల్స్ టు 50. ఓకే 50. సో మనకు ఈ మెథడ్ చేసినా ఓకే, ఈ మెథడ్ చేసినా ఓకే. ఎగ్జామ్‌లో మీకు ఏ ఫార్ములా గుర్తుకొస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఓకే. సో మనకు ఆల్ మోడల్స్ మనకు ఐడియా ఉండాలి. ఈ విధంగా చేస్తే ఓకే. కానీ అన్ని సార్లు ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మీకు ముందే ట్రెడిషనల్ మెథడ్ చెప్పినా. ఓకేనా? డైరెక్ట్ ఇదే చెప్పొచ్చు. నాకు 30 సెకండ్స్‌లో అయిపోతది. మీకు కూడా ఈ ఫార్ములా తెలుసు కాబట్టి అయిపోతది. ఒకవేళ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయలేని విధంగా వస్తే అప్పుడు ఓకే. అప్పుడు పరిస్థితి ఏంది? కనీసం ఈ మెథడ్ అన్నా గుర్తుంటది కదా! అందుకనే ఫస్ట్ మనం ఇది చెప్పకుండా ఈ మెథడ్ చెప్పినాము. మీకు ఆ మెథడ్ కూడా తెలుసు కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసినాం. ఓకే. రెండిట్లో కూడా మనకు టాలీ అయిపోయింది. సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. When the price of an article is increased by 20%, its sale reduced by 20%. What is the net effect on the revenue? Okay. సో ఈ క్వశ్చన్ మీకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటిది? x + y + xy/100. ఓకే. సో x విలువ ఎంత? పెరిగింది అంటే పాజిటివ్, తగ్గింది అంటే నెగెటివ్. సో 20 పాజిటివ్ -20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 20 20 అంటే 20 ఇంటూ 20/100. సో ఇక్కడ 20కి ఇక్కడ 20 క్యాన్సల్. 20 20 40 అంటే 400. 400/100 అండ్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ అండ్ ఇది క్యాన్సిల్ అయిపోయి 0. దట్ మీన్స్ దిస్ ఇస్ -4. సో -4 అంటే ఏంటిది? 4% డిక్రీజ్. ఓకే. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే సార్ట్ అవుట్ చేయొచ్చు. ఓకే సార్, నాకు ఈ ఫార్ములా గుర్తుకు రాలేదు, పరిస్థితి ఏంది? అప్పుడేంది? ప్రొసీజర్ కూడా రావాలి. మరి ప్రొసీజర్ ఎక్కడ ఉంటుంది? ప్రొసీజర్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇవ్వబోయేటటువంటి పీడిఎఫ్ లో ఉంటుంది. ఓకే. 29/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ ఫార్ములా గుర్తుంటే ఓకే, గుర్తు లేకుండా పరిస్థితి ఏంది? సో అట్లా మనకు అన్ని అస్త్రాలు ఉండాలి. మన దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉంటేనే ఎగ్జామ్ లో వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఒకటి గుర్తుకు రాకపోయినా ఇంకోటని ఉపయోగించుకుంటాం. ఓకే. And next, due to the decrease in manpower, the production in a factory decreased by 30%. By what percent should the working hours to be increased to restore the original production? ఓకేనా. సో సిబ్బంది తగ్గడం వల్ల కర్మాగారంలో ఉత్పత్తి తగ్గిందంట. ఎంత? 30%. అయితే దాన్ని 100% చేయడానికి పని గంటలను ఎంత పెంచాలి? ఓకే, చేయండి. సో స్టార్టింగ్ 100 అనుకుందాం. 30% తగ్గిందంటే ప్రజెంట్ 70. సో ఇది 10:7. ఓకే. సో మళ్ళీ దాన్ని ఒరిజినల్ స్థితికి తీసుకురావడానికి ఎంత టైం మనం పెంచాల్సి ఉంటుంది? సో ఇక్కడ చూడండి ఎంత శాతం. ఇక్కడ సిబ్బంది తగ్గడం వల్ల 30% ఉత్పత్తి తగ్గింది. ఎంత శాతం సిబ్బంది తగ్గడం వల్ల మనకి తగ్గింది? 30%. అంతే కదా. సో 100 మంది పనిచేసే కాడ 30 మంది తగ్గితేనే కదా మనకు అవుట్పుట్ కూడా 30% తగ్గింది. సో 30 మంది. సో 100కు 30. సో దీన్ని కంపారిజన్ చేసుకుంటే ఇది 100:3. సో దట్ మీన్స్ 3/7 ఇంటూ 100. ఓకే. 10 10s 100 కావాలి. సో 3/7 ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 42 6/7% రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో మీకు ఈ భిన్నాలు వచ్చనే డైరెక్ట్ చెప్పేసి. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ డేటా. ఒకవేళ ఇట్లా ఉంటే 42 ఆ డేటా లేకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 6/7 నియర్ దీనికి ఉంటుంది కాబట్టి. ఆప్షన్ మనకు వచ్చినటువంటి డేటా ప్రకారంగా బి ఈజ్ అవర్ ఆన్సర్. 22/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. Ravi spends 20% of his income on petrol, 1/3 of the remaining income on household expenditure, and the balance in his savings. If he spends 7,500 on petrol, find his household expenditure. సో తన ఆదాయంలో 20% పెట్రోల్ పెడతానంట. మిగిలిన దాంట్లో 1/3 ఇంటి ఖర్చులు వస్తే మిగిలింది సేవ్ చేస్తే పెట్రోల్ కోసం 7,500. సో ఉన్న దాంట్లో 20% పెట్రోల్ పెడతారంట. అదంత 7,500 అంట. సో ఇది 1 క్యాన్సల్ చేస్తే అంటే దీంతో చేస్తే 3 ఇక్కడ 15 అంటే 7 2 14 5 అండ్ ఇక్కడ 10%కి ఇది 100%కి ఇది 100%. ఏంటది 20% అనేది 7,500 కదా. సో మనం ఏం చేసినాం అంటే ఈ 20% ఉపయోగించుకొని 100% తీసుకొచ్చినాం. అతని యొక్క ఆదాయం ఎంత? 37,500.
మిగిలినటువంటి ఆదాయంలో అంటే 17,500లో 20% పెట్రోల్ పెడితే మిగిలిన దాంట్లో ఇక్కడ 1/3 అడుగుతున్నాడు. ఇంటి ఖర్చుని అడుగుతున్నాడు. 1/3 అడుగుతున్నాడు. సో 37,500 నుంచి 7,500 పోతే ఎంత? సో 30,000. సో ఇక్కడ చూడండి మనకు 1/3 వంతు అంటే 1/3. సో క్యాన్సిల్ చేసేస్తే ఒకట్ల ఏమవుతుంది? 10,000. సో 10,000. సో 10,000 అంటే ఏం? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో అతను ఇంటి ఖర్చులకు ఎంత కేటాయించిండు? 10,000 ఖర్చు పెట్టిండు. ఓకే. సో 26/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో క్లాస్ 6 నుంచి 12 వరకు పాలిటీ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఎంసీక్యూ ప్లస్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లతో కూడినటువంటి డేటా మొత్తాన్ని కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి రైల్వే మెటీరియల్స్ అనేటటువంటి డేటా అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. కేవలం ఇవే కాదు, మీకు కావాల్సినటువంటి అల్టిమేట్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఒకే ఒక దగ్గర లభించేటటువంటి ఏకైక స్టోర్ శ్రీనివాస్ మేక్ ఛానల్ యొక్క అఫీషియల్ instamojo.com/srinivasmek store. ఓకే. And next, X sells a washing machine to Y at a profit of 20%. Y sells it to X at a loss of 12%, and later Z sells it to T at a profit of 30%. If Z earns 87.60 more than X as a profit, then at what price did Y buy the washing machine? So X ఒక వాషింగ్ మిషన్ Y కి అమ్ముతుంది. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ X అనుకుందాం. తెలియదు, మనకు ఎంతో తెలియదు. 100 రూపాయలు అనుకుందాం. X ఒక వాషింగ్ మిషన్ Y కి 20% అమ్మింది. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ Y. ఓకేనా? సో X 100 రూపాయలు కొన్నది. X 100 రూపాయలు కొంటే దాన్ని Y కి ఎంతకి? 20% లాభానికి అమ్మితే అంటే ఏమవుతుంది? 120. అంతే కదా, 20%. అండ్ జెడ్ అండ్ వై ఏం చేసిండు? వై జెడ్కి 12% నష్టం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ జెడ్. ఓకే. సో ఎంతకంటే ఆ జెడ్కి ఎంత? 12% నష్టం. అంటే 12లో 12%. 12లో 12% అంటే 14.4. సో 120లో 14.4 తీసేస్తే ఎంత అవుతుందో చెప్పండి? 105.6 వస్తుంది. 105.6 వచ్చింది. అండ్ జెడ్ మన దాన్ని టీకి ఎంతకి? 30%. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ జెడ్ దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీ. టీ యొక్క కొన్న ధర ఎంత? 30% లాభానికి అమ్మాడు. 105.6ని మనకు 30% అంటే ఇంటూ 130/100 చేస్తే మనకు 137.28. ఓకే. సో ఎక్స్ 100 రూపాయలకు కొంటే దాన్ని వైకి 120 రూపాయలకు అమ్మితే, వై తీసుకొచ్చి జెడ్కి 105.6 రూపాయలకు అమ్మితే, జెడ్ వచ్చేసి దాన్ని టీకి 137.28కి అమ్మింది. సో ఇక్కడ అడిగింది ఏంటి? వై వాషింగ్ మిషన్ ఎంత కొన్నాడు? ఈ డేటా కావాలి. ఈ 120 డేటా మనకు కావాల్సి ఉంటుంది. అయితే సింపుల్ మల్టిప్లైని చేసుకోవాలి. ఓకే. సో దాని డేటాను బట్టి లేదు అట్లా కూడా కాదు అని అంటే ఇక్కడ మనకు ఒక లూప్హోల్ ఇచ్చేసిండు. జెడ్ ఎక్స్ కంటే 87.60 ఎక్కువ లాభం. సో మనకి ఒక ఎక్స్ యొక్క లాభం ఎంత? ఎక్స్ యొక్క ప్రాఫిట్ ఎంత? 20 కదా. 100 రూపాయలు పెట్టుకుంటే 120 రూపాయలకు పోతే ఎంత లాభం? 20. ఓకే. మరి జెడ్ యొక్క లాభం ఎంత? జెడ్ యొక్క ప్రాఫిట్ జెడ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 137. దీనిలోంచి దీన్ని తీసేయాలి. ఎందుకంటే ఇదే కదా కొన్న ధర. ఇది కొన్న ధర, ఇది అమ్మిన ధర. సో 137.28 లోంచి 105.6 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 32 31 వస్తుంది. ఇది తీసే 31.68. 31.68. ఓకే. సో జెడ్ యొక్క ప్రాఫిట్, ఎక్స్ యొక్క ప్రాఫిట్ వచ్చేసింది. అడుగుతుంది ఏంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 87.6. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే
Z లోంచి X తీసేస్తే మనకు 11.68. ఆ డేటా అనేది మనకు ఎంతకు సమానం అంట? 87.60 సమానం అంట. అప్పుడు దాన్ని బట్టి 11.68 = 87.60 అయితే మనకు ఇది వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ దీన్ని 100 తీసుకెళ్ళి అంటే 11.68ని 100 మ్యాచ్ చేసి మళ్ళీ 120 ఎందుకు డైరెక్ట్ 120 చేద్దాం. 120 దట్ ఈక్వల్స్ టు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసేయండి, మనకు 900 వచ్చేసి. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ 26/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. The population of a city increased by 10% in 2020 and then decreased by 8% in 2021. Find the percentage change in the population of the city at the end of 2021 with respect to its population at the beginning of 2020. సో దీన్ని చేయాలి అంటే రెండు రకాలు చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి పెరిగింది కాబట్టి ప్లస్, తగ్గింది కాబట్టి మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 8 10 80 బై 100. 10లోంచి 8 పోతే 2. ఇదేమిది 0.8. ఇదేమిది 1.2. అంతే కదా, 2లోంచి 0.8 పోతే 1.2. సో ఇక్కడ 1.2 ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇంక్రీజా డిక్రీజా? సో ఇక్కడ వచ్చింది పాజిటివ్ కదా. సో 10 అనేది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ 1.2% ఇంక్రీజ్. 28/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, the price of a bike was increased by 10% and then again increased by 8%. The net increase in the price of the bike. సో ఫస్ట్ 10 అంట, తర్వాత 8 అంట. డైరెక్ట్ ఏం చేద్దాం? 10 + 8 + 10 × 80 100. 18 + 0.8 18.8. సో 18.8 అంటే ఏది? ఇది. సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దీంట్లో ఈ ఫార్ములాను ఉపయోగించుకొని అంటే x + y + xy/100. సో దీన్ని ఉపయోగించుకొని చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే మనం ఫస్ట్ 2 క్లాసెస్లో దీన్ని ఉపయోగించుకోకుండానే మనం క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా మీ అందరికి తెలుసు, ఆల్రెడీ మనం క్లాస్లోనే చెప్పుకున్నాం. సో ఇది లేకుండా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము అని అంటే అది ట్రెడిషనల్ మెథడ్. అంటే ఈ ఫార్ములా ఎగ్జామ్లో గుర్తుకు రాకపోతే ఎట్లా చేసాం అనేటటువంటి డేటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది 28/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది నెక్స్ట్ 5650 ఇంక్రీజ్ బై 15% ఈక్వల్ టు. సో 5650 అనేది మనకు 15% పెరిగింది, అంటే 115. ఓకే, సో దీని విలువ ఎంత? సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. 5 2ల 5 1 5 5 1 5 15 5 3 15 అండ్ 2లో తీసుకుంటే 2 1 2 5 10 13 2 6 12 0.5. సో 56.5 ఇంటూ 115 చేసేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది? చేస్తే మనకు 6497.5 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 29/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. The marks of a student increased from 10 to 12. Find the percentage increase in the marks. సో 10 నుంచి 12 పెరిగినాయి అంట. సో ఏమవుతుంది? 20% పెరిగినటువంటి మార్కుల శాతం. ఇట్లాంటివన్నీ ఈజీ క్వశ్చన్స్. ఎందుకంటే 10ని మనం ఏం చేస్తాం? 10ని మనం 100కి మ్యాచ్ చేస్తే 12 ఏమైంది? ఆటోమేటిక్గా 120 అవుతుంది. ఓకేనా? 10 10 100, 12 10 120. దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 20. సో దట్ ఈస్ అవర్ డేటా. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అని ఇంత ఈజీ కూడా రావడం జరుగుతుంది. 29/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమెరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం. వీడియో డిస్క్రిప్షన్లో మీకైతే ఇన్స్టామోజ్ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఎటువంటి డిలే చేయకుండా వెంటనే సైన్స్ యొక్క ప్రాబ్లమ్స్ పైన కమాండ్ తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సైన్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ పైన మన కమాండ్ ఉంటే ఈజీగా స్కోర్ అనేది వేరే క్యాండిడేట్స్ కంటే మీకు ఒక 4 to 5 మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా డేటా అందుబాటులో ఉంటుంది. ఫార్ములాస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, విత్ 1000కి పైగా నెంబర్ డేటా కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారం ఉన్నటువంటి డేటా.
20% of the population of a city died due to war, and the remaining population 5% died in an epidemic. If the present population of the city is 15,200, then find the population of the city before the war. సో యుద్ధం కంటే ముందు 100 అనుకుందాం. ఓకే, సో దీంట్లో 20% మంది చచ్చిపోయారంట. మిగిలిన జనాభాలో 5% మంది. సో 100లో 20% పోతే రిమైనింగ్ ఎంత? 80% మంది ఉంటారు. 80%లో 5% మంది అంటువ్యాధి వల్ల చచ్చిపోయారంట. 80 5% మంది పోయారు అంటే రిమైనింగ్ వాళ్ళు ఎంత ఉంటారు? 95 100. సో వాళ్ళు ఎంత? 15,200 అంట. ఓకే, సో అర్థమైందా? ఇక్కడ 20 మంది యుద్ధం వల్ల చచ్చిపోయారు, మిగిలింది ఎంత? 80%. 80లో 5% మంది చచ్చిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకో 95% మంది కదా. సో 95/100. సో 80లో 95%. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సల్ అంటే ఇది డైరెక్ట్ గా 4లా ఇది 5లా 5 1 ఎందులో పోతుంది? 5 1 5 5 9 45. అండ్ 4లో తీసుకుంటే ఇది చూడండి, 4 3 12 32 4 8 32 0 0 19 2. సో ఇది మనకు 1% వచ్చింది. సో మన అడిగింది మొత్తం జనాభా. సో దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఇది 20,000. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 39 2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. A man's monthly income is 50,000. He spends 25% of it on tax, 30% of the remaining income on household expenses, and 10% of the still remaining income on entertainment. He saves the remaining part of his income. How much money will the man save per year? Assuming that the above data is same for all 12 months. Okay, so 12 నెలలకు సంబంధించి సేమ్ డేటా ఉంటే సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తాడు ఇచ్చింది మంత్లీ. సో నెల జీతం 50,000, దాంట్లో 20% పన్ను కడతాడు అంటే రిమైనింగ్ ఎంత? ఇంతకుముందు మనం ఏం చేసేది? 25% పన్ను అంటే 25% కనుక్కొని దాన్ని 50,000 నుంచి తీసేసేది, అంటే 50,000 నుంచి తీసేసేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా ఫాస్ట్గా చేసేయాలి అనుకుంటే ఇక్కడ అండ్ మిగిలినటువంటి దాంట్లో 30%, అంటే దీంట్లో 30% ఇంటి ఖర్చులకి, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70. అండ్ నెక్స్ట్ మిగిలిన దాంట్లో 10% వినోదానికి, అంటే మిగిలింది ఎంత? 90. ఓకే ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి మెయిన్ స్ట్రక్చర్. సో 50,000లో 25% ఖర్చు పెడితే సేవింగ్స్ ఎంత? 75. అండ్ ఇక్కడ వచ్చిన దాంట్లో ఇతను 30% ఇంటి ఖర్చులు వస్తే మిగిలింది ఎంత? 70. అండ్ దీంట్లో మనకు 10% అతను ఏం చేసిండంట? వినోదానికి కేటాయిస్తే రిమైనింగ్ ఎంత? 90. సో ఇది మొత్తం మనం సార్ట్ చేసేయాలి. సో ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 zeros. సో కింద మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంత వరకు మనం మల్టిప్లై చేసేయండి. 5 × 7 5 × 7 × 9. సో ఇంత మటుకు మనం మల్టిప్లై చేస్తే మనకు 23,625 రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది? ఒక నెలకు సంబంధించింది. ఓకే, ఇక్కడ ఏం అడుగుతుండో? సంవత్సరానికి అడుగుతుండు. అంటే ఏం చేయాలి? ఇంటూ 12. ఓకే, సో 25 12 612 23,000 12 అట్లా చేస్తే మనకు 2,83,500 రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఏం చేసినాం అంటే డీటెయిల్గా ప్రొసీజర్ రాసుకున్నాం అనుకోండి, చాలా టైం పడుతుంది. సో అట్లా కాకుండా ఈ విధంగా చేస్తే మనం డైరెక్ట్ డేటా వచ్చేస్తుంది. అదే మనం ప్రీవియస్ పార్ట్లో ఏం చేసినాము? సో ఒక పర్సన్ 25% పన్ను కాబట్టి సో ఇచ్చిన దాంట్లో 25% కనుక్కున్నాము. ఓకే, కనుక్కొని ఆ వచ్చినటువంటి నెంబర్ ఎక్స్ అనుకుంటా, ఆ ఎక్స్ని 50,000లోంచి ఎక్స్ని రిమూవ్ చేసేసినాము, కొంత వచ్చేసింది. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి 30% కనుక్కొని దాన్ని మళ్ళీ రిమైనింగ్ దాంట్లో తీసేసి అట్లా ఒక 7-8 లెవెల్స్ చేసినాం. అది బేసిక్ మెథడ్, ట్రెడిషనల్. అంటే మనకి ఏ ఫార్ములా రాదు, ఏ డేటా రాదు అన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించినాం. సో ఇక్కడ ఏం చేసినాము? ఫాస్ట్గా అయిపోవాలి, ఎందుకంటే ఇది థర్డ్ పార్ట్, అది ఫస్ట్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్కి థర్డ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి? స్పీడప్ పెంచాలి, అంటే అర్థం చేసుకునే విధానంలో చేంజ్ రావాలి. ఓకే,
39/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. In a Lions club, 70% of the members are young and 30% of the members are old. The average age of the old members is 40 years and that of the young members is 20 years. What is the average age of the members in years? సో మనకు 70% మంది యంగ్ వాళ్ళు ఉన్నారంట అండ్ అదేవిధంగా వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంత అంట 30 అంట, అంటే 7:3. ఓకే, సో ఇక్కడ పాత సభ్యుల సగటు వయసు ఎంత 40 అంట, వీళ్ళ యొక్క సగటు అనేది 20 సంవత్సరాలు అంట. సో ముసలోళ్ళది 40/3 ప్లస్ యంగ్ వయసు వాళ్ళది వీళ్ళెంత 7/20. సో 7/3 ఎంత 10. మనకు వాళ్ళ యొక్క సగటు వయసు కావాలంటుండు. ఐ వాంట్ టు టేక్ కే. మీ ఇష్టం, మీ యొక్క ఇనిషియల్ ఏ అయితే ఏ పెట్టుకోండి, బి అయితే బి, ఎల్ అయితే ఎల్, ఎం అయితే ఎం, మీ ఇష్టం వచ్చింది అది పెట్టుకోండి. లేదు సార్ నేను ఆల్ఫా పెట్టుకోండి, ఆల్ఫా పెట్టుకోరు, ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ పెట్టుకోరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్కడ ఏది పెట్టుకుంటే దాని యొక్క ఆన్సర్ కావాలి. సో 43 120, 2 14 0 0. ఓకే, దట్ ఈక్వల్స్ టు 10K. 120 140 260, దట్ ఈక్వల్స్ టు 10K. 0 0 క్యాన్సల్, K ఈక్వల్స్ టు 26. K ఈక్వల్స్ టు 26. వాళ్ళందరి యొక్క సగటు వయసు ఎంత 26 సంవత్సరాలు. చూసిరా, మనకు అక్కడ వాళ్ళ అసలు ఏజ్ ఇయ్యలే, జస్ట్ ఏం చెప్పిండు, ఇక్కడ పాత వాళ్ళది కొత్త వాళ్ళ యావరేజ్ ఇచ్చేసిండు. సో దాన్ని బట్టి మనం యావరేజ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈ డేటా తీసుకోకపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక్కడ 260 వేస్తే ఆప్షన్లో 260 ఉండదు అంతే. ఓకే, సో ఇక్కడ మనకి రేషియో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. మరి ఇక్కడ నేను 70/30 తీసుకున్న పరిస్థితి అప్పుడు ఏమైతుంది, ఇది 100 అవుతుంది. ఓకే, అంతే, వేరేదేం లేదు. ఇది 39 39/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ ఇప్పుడు మనం అక్టోబర్లోకి ఎంటర్ అయినాం. The sum of the two numbers is 205. If one of the numbers is reduced by 5% and the other number is increased by 10%, the resulting numbers are equal to each other. Find the smaller of the two initial numbers. సో రెండు సంఖ్యలు మొత్తం అంట 205 అంట. ఒక సంఖ్య K అనుకుంటున్నాను, ఇంకొక సంఖ్య M అనుకుంటున్నాను. ఒక సంఖ్యలో 5% తగ్గించండి అంటే 95. 95K/100. ఇంకొక దాంట్లో 10 పెంచున్నా అంటే 110. 110n/100. ఆ రెండు కూడా సమానంగా ఉన్నాయంట, అంటే ఆ రెండు కూడా ఈక్వల్ చేసుకోమంటుంది. చలో ఓకే, సో K ప్లస్ M ఎంత 205. ఓకే గుడ్. సో ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సల్. 5 19 5 22 19K, దట్ ఈక్వల్స్ టు 22M. ఈ రేషియో వచ్చేసింది. సో K/M, దట్ ఈక్వల్స్ టు 22:19. K/M, K ప్లస్ M. ఓకే, డైరెక్ట్ ఈ రెండింటిని కొడితే మనకేమైంది 22 19 41. సో దీన్ని కంపారిజన్ చేస్తే అంటే ఏం లేదు, K ప్లస్ M చేసినాం అంతే. K/M ఉంది కదా, దాన్ని K ప్లస్ M చేస్తే 41 వచ్చింది. వాడేమన్నాడు, ఈ 41 205 అంట. 205 అయితే మనకు ఒక వాల్యూ ఎంత వస్తుంది, 41 5లో పోతుంది, 1 5 అవుతుంది. ఓకే, సో ఇది 5లో పోతుంది కాబట్టి 5 అనేది మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అడిగింది చిన్నది అంటే 19. సో 19 5/95. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తా, క్లియర్గా వినండి. సో ఇక్కడ రెండు సంఖ్యల మొత్తము 205. ఆ రెండు సంఖ్యలు నేను K మరియు M అనుకున్నా 205. దాంట్లో ఒకదాన్ని 5% తగ్గించిండు అంటే ఎంత ఉంటుంది 95. ఇంకొక దాన్ని 10 పెంచిండు 110. ఆ రెండు కూడా మనకు సమానంగా ఉంటాయట. బోత్ ఆర్ ఈక్వల్ అని ఈక్వల్ పెట్టేసి కింద 100 క్యాన్సల్, 95 ఇది బ్యాలెన్స్ చేస్తే 19:22. సో 19K ఈక్వల్స్ టు 22M. సో ఇక్కడ K/M తీసుకుంటే 22:19 అంటే K వాల్యూ ఏమవుతుంది 22, M వాల్యూ ఏమవుతుంది 19. వాడేమన్నాడు K ప్లస్ M ఈక్వల్స్ టు 205. మనకి ఇక్కడ K ప్లస్ M వాల్యూ ఎంత 41.
సో ఈ 41,205కి ఏం చేసినాం, బ్యాలెన్స్ చేసినాం. బ్యాలెన్స్ చేస్తే మనకు ఒక విలువ అంటే 41లో ఒక విలువ వచ్చేసరికి 5. సో 1 5 అయినప్పుడు మనకు అడిగిన చిన్నది కాబట్టి 19 5లా 95. ఓకే. రైల్వే గ్రూప్ డి స్పెషల్‌గా సీబీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టెస్ట్ సిరీస్ అయితే తెలుగు మీడియం డెడికేటెడ్‌గా రిలీజ్ చేయడం జరిగింది. 25 గ్రాండ్ టెస్ట్‌లతో మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాల్సినటువంటి మాక్ టెస్ట్‌ని వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్ నుంచి గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి లెవెల్ ఎక్కడ దాకా ఉందనేది ఒకసారి ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా చెక్ చేసుకోండి. ఓకే. అండ్ లాస్ట్ క్వెషన్ ఇన్ దిస్ వీడియో అండ్ లాస్ట్ క్వెషన్ ఇన్ ద పర్సెంటేజెస్ ఆల్సో. If the length of the room is reduced by L by 10% and breadth B is increased by 10%, then find the positive change in its perimeter. ఓకే. సో మనకి ఇది పొడవును తగ్గించేసిన వెడల్పును పెంచిండు. బేసికల్గా తీసుకుంటే x ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు కొలతలకు సంబంధించి కాబట్టి సో చుట్టుకొలత ఫార్ములా ఏంటిది, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సార్ మీరు ఆర్థమెటిక్ చెప్తున్నారు, ఈ యొక్క డేటా ఎందుకు వచ్చిందంటారా, రావాలి అన్ని మనకు గుర్తుండాలి. అన్ని గుర్తుంటేనే మనం ఏమన్నా ఆన్సర్ చేయగలం. ఇక్కడ చూడండి, ఎల్ ప్లస్ బి బై 5, 2/5 ఇంటూ ఎల్ మైనస్ బి బై 5. సో ఇక్కడ లెంత్ ని 10% తగ్గించేసింది. సో లెంత్ ని 2 ఇంటూ 10 అంటే ఎంత, 90/100 అండ్ విడ్త్ ని రాసుకోవచ్చు ఇట్లా 10% తగ్గించేసి 10% పెంచిండు. 2 ఇంటూ ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. రెండిట్లో 10 కామన్ తీస్తే 9l ప్లస్ 11b. ఓకే. సో ఇది 1/5 అవుతుంది. 1/5 ఇంటూ 9l ప్లస్ 11b. ఓకే. సో ఇది ఒక డేటా వచ్చేసింది. సో ఇది ఒక ఈక్వేషన్ 2 అనుకుందాం. మనకు ఫార్ములా వచ్చరికి ఈక్వేషన్ 1. సో అడిగింది ఏంది, ఆ రెండిట్లో చేంజ్ అడుగుతుండు, పాజిటివ్ చేంజ్. సో దీనిలో దీన్ని తీసేద్దాం. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఇదెంత 1/5 ఆఫ్ 9l ప్లస్ 11b. ఈ మొత్తాన్ని మీరు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది లోపలికి ఇంప్లిమెంటేషన్ చేసి ఇది 2l ప్లస్ 2b దట్ ఈక్వల్స్ టు 9/5l ప్లస్ ఇది మైనస్ వస్తుంది ఇక్కడ 11/5b. ఓకే. సో ఈ మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేస్తే మనకు ఏ ఈక్వల్స్ టు మనకేమొచ్చింది, ఎల్ మైనస్ బి బై 5 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఎల్ మైనస్ బి బై 5 అనేది రావడం జరుగుతుంది. ఓకే. 11, 10, 2023 లాస్ట్ షిఫ్ట్ అంటే థర్డ్ షిఫ్ట్ వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే. సో ఇక్కడతో మనకి ఒక పర్సంటేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు మనం పీడిఎఫ్ ని విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఓకే. సో మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పెయిడ్ కోర్సెస్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో కనిపిస్తుంది. ఇక్కడ పైన ఐకార్డ్లో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినా, లేదంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్డ్ కోర్సెస్ ఉంది కదా, దీనిలోకి ఎంటర్ అయిపోయినా మీకు మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ మనం పెయిడ్ కోర్సెస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రైల్వే, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అండ్ ఫిట్టర్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే. సో రైల్వే సెలెక్ట్ చేసుకుంటే మనకు రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి టోటల్ కోర్సెస్ రావడం జరుగుతుంది. ఐటీఐ ట్రేడ్ సంబంధించినటువంటి డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అండ్ ఫిట్టర్ సంబంధించినటువంటి ట్రేడ్స్ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో క్లిక్ రైల్వే అండ్ దెన్ ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అనేది కనిపిస్తుంది. అండ్ మనం డెమో మోడ్ లో చూస్తున్నాం కాబట్టి డెమో ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ గా వ్యూ కోర్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్స్ అనేది మీకు జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీతో 140 ప్లస్ పీడిఎఫ్స్ తో ఆల్రెడీ 144 ప్లస్ పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంతో పాటు మీకు లేటెస్ట్ ఎన్సీఆర్టీ బేస్డ్ కంటెంట్ తో పాటు మీకు బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క కాంబినేషన్ తో. ఓకే. సో డైరెక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యూ డెమో కోర్స్ తీసుకుంటే వ్యూ కోర్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ మెటీరియల్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు మ్యాథ్స్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఈ విధంగా 4 ట్యాబ్స్ రావడం జరుగుతుంది.
దెన్ క్లిక్ ఆర్థమెటిక్ PYQ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నంతా కూడా ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా, కొద్దిగా కింది స్క్రోల్ డౌన్ చేయగానే రీసెంట్ గా మనం చెప్పుకున్నటువంటి పర్సంటేజెస్ గ్రూప్ డి PYQ పార్ట్ 1, గ్రూప్ డి PYQ పార్ట్ 2, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పర్సంటేజెస్ ఇంగ్లీష్ మీడియం, పర్సంటేజెస్ తెలుగు మీడియం. ఓకే, సో ఈ విధంగా మీకు గ్రూప్ డి సంబంధించినటువంటి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క ఫైల్స్ అండ్ దాంతో పాటు క్లాసెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ యొక్క క్లాస్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ అదేవిధంగా LCM HCF యొక్క డేటాను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క డేటాను గ్యాదర్ చేయలేదో వాళ్ళందరూ కూడా, ఈ యొక్క కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు వెళ్ళిపోయి ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాంట్లోకి వెళ్ళిపోయి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త చాప్టర్ తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి అన్ని వీడియోస్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.